ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు విషయం ఏంటంటే, నేను అరమర తీస్తుంటే అందులో ఒక బాక్స్ కనిపించింది. ఆ బాక్స్ ఏంటా అని చూస్తే అందులోనూ లైట్లు ఉన్నాయి. బల్బులు పెడతాం కదా, లైట్లు, బల్బులు ఉన్నాయి. అవి తీస్తే ఇంతకయ్యి కొన్ని పని చేయట్లేదు. పని చేయకపోతే నేను అన్నాను, ఏమండి బల్బులో నాకు అనవసరంగా తీసుకున్నా కానీ పని చేయట్లేదంటే, ఇంతగా ఈ పాలకుల్లో కొన్నాం అనమాట. ఇంతకీ దానికి ఏంటంటే గ్యారంటీ ఉంటుంది కదండి. ఈ నెలలో కూడా ఉంది. అది మనకు కావాలంటే మార్చుకోవచ్చు అనమాట. అతను ఏమన్నాడంటే ఇచ్చేటప్పుడు, బల్బులు కనుక పాడైపోతే తీసుకొచ్చేయండి, ఇందులో దాని మీద డేట్ వేస్తున్నాను, అప్పటి వరకు ఒకవేళ పని చేయకపోతే తీసుకొచ్చేస్తే ఆ లైట్ ఇచ్చేస్తాను అని చెప్పాడు. సర్లే చెప్పాడు కదా అనేసి ఈయన అన్నారు, ఇంకా టైం ఉందే అన్నారు. సర్లే అండి, ఇప్పుడు వీటి కోసం పాలకుల దాకా వెళ్తామేంటి, ఆ బల్బుల కోసం మామూలు పాడేయండి, ఎందుకు బయట పడేద్దాంలే అన్నాను. ఈయన అన్నారు, పర్వాలేదు ఇల్లు వచ్చే అన్నారు. ఏమంటే బస్సు ఫ్రీయే కదా, చక్కగాను ఇల్లంటే పాలకులు వెళ్ళంట, ఈ బల్బులు ఇచ్చేసంటే కొత్త బల్బులు తీసుకురావాలంట. చూసారండి ఎలా మాట్లాడతారు, ఎంత లోకువైపోయామండి. ఫ్రీ బస్సు వచ్చాక మీకు టికెట్ లేదు కదా, ఇల్లు వచ్చే అన్నారు మా ఆయన గారు. పక్కపక్క నవ్వారు ఆ మాటని. ఇద్దరం నవ్వుకున్నాం. మీకు అంత లోకువైపోయాం మేము ఆడవాళ్ళు, ఫ్రీ బస్ వచ్చాక ఇల్లు వచ్చే పర్లేదు ఫ్రీయే కదా అంటున్నారు అని నవ్వుకున్నాం. అలాగా ఎలా ఉందంటే, మనకు ఫ్రీ బస్ వచ్చాక మగవాళ్ళకి అందరికీ లోకువైపోయాం. ఏలాకోలంగా తీసుకున్నారు ప్రతి విషయాన్ని, ఏదో ఒకటి అంటున్నారు. సరదాగా నవ్వుకున్నామండి చాలాసేపు. అసలు అంటున్నాను, అలా ఉంది పరిస్థితి. ఫ్రీ బస్సు అంటున్నారు కానీ ఏ బస్సు ఖాళీ ఉండట్లేదు. అయ్యో ఎలా ఉంటున్నారు, బస్సు నిండా ఉంటున్నారు జనం. అసలు ఒక్క బస్సులో 2 బస్సులు జనం ఎక్కేస్తున్నారు. అలా ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఎలాకోలంగా అన్నారు నాకు కామెంట్స్లో చెప్పండి. నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.